ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యే కదండి, మీరు బటర్ కానీ నార్మల్ ఆయిల్ కానీ ఇందులో వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత చికెన్ నీట్గా ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని మనము 2 నిమిషాల పాటు ఇలాగే హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. సో ఇది ఇలాగా 1 నిమిషం 2 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయింది. చూడండి, చికెన్ ముక్క ఉడికింది. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని స్టవ్ హాఫ్లో పెట్టుకోండి. కొంచెం ఫ్లేమ్ పెంచుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ పీసు, క్యాబేజ్, మీ దగ్గర ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇందులో వేసేసుకొని వెజిటేబుల్స్ ముక్కలు కొంచెం వాడాలి కాబట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని ఇందులో సాల్ట్, మిరియాల పొడి ఇవి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు సోయా సాస్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకోండి 1 స్పూను. అలాగే టమాటా సాస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఎగ్ మనం తీసుకున్నాం కదండి, అది ఒక బౌల్లో వేసుకొని అలా ఫోర్క్ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఎగ్ అలా బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయండి. తర్వాత కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం సూప్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మరిగించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చికెన్ సూప్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.